మనం రోజు రోజుకి ప్లాస్టిక్ అనేది విపరీతంగా అంతు లేకుండా వాడుతూ ఉన్నాం. మనకి తెలుసు ప్లాస్టిక్ అనేది మన భూమికి చాలా ప్రమాదకరమైన వస్తువు అని. కానీ మనం ఆ ప్లాస్టిక్ వాడకుండా ఒక్కరోజు కూడా ఉండట్లేదు. మనం రోజు వాడే నిత్యావసరాల సరుకులు తీసుకురావడానికి అదే కవర్ని ప్లాస్టిక్ని అయితే వాడతాం. ప్లాస్టిక్ వాడకం మీద గవర్నమెంట్ చాలా నిషేధాలు తీసుకొచ్చినా కానీ జనాలలో ఈ పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం అనేది ఎవ్వరు కూడా తగ్గి రియల్ లైఫ్లో చెత్త ఏరుకునే వాళ్ళు ఒక రకంగా మన భూమికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు ఆ చెత్త ఏరడం వలన మన భూమికి కానీ మనకు కానీ చాలా మంచి అయితే జరుగుతుంది. దానిలో భాగంగా నేనైతే ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకోబోతున్నాను. ఈరోజు నేను ఉన్న ప్రదేశంలో చెత్త ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఈరోజు చెత్తని ఏరాలని అనుకుని నేనైతే ఛాలెంజ్ అయితే పెట్టుకోవడం జరిగింది. దీని వలన నేను ఒక ఎక్స్పీరియన్స్ అయితే పొందబోతున్నాను. పాపం చెత్త ఏరుకునే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతూ ఏరుకుంటున్నారో అని ఒకటి తెలుసుకోబోతు. తర్వాత నేను ఈ క్లీన్ చేసిన ప్రదేశాన్ని బట్టి మన భూమికి ఎంతో కొంత మంచి జరుగుతుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇది ఎండాకాలం కావడం, నేను మధ్యాహ్నం మొదలుపెట్టడం నాకు కొంచెం భయం అనిపించినా కానీ ఈ ఛాలెంజ్ని అయితే నేనైతే కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ ఛాలెంజ్లో భాగంగా నేను ఒక పెద్ద సంచిని అయితే తీసుకొని ఈ సంచిలో మొత్తం చెత్తనైతే ఏదైతే దీంట్లో వేసి నేను అనుకున్న ప్రదేశాన్ని క్లీన్ చేయడానికి అయితే నేనైతే సిద్ధమయ్యాను. నేను ఈ ఛాలెంజ్ను మొదలుపెట్టి 2 గంటలు అయితే అవుతుంది. 2 గంటలకి నేనైతే నా చుట్టుపక్కల ఉన్న చాలా చెత్తనైతే ఏరడం జరిగింది. ఈ చెత్త ఏరిన సమయంలో నాకు ఒకటి పర్సనల్గా అనిపించింది. రోజు చెత్త ఏరుకునే వాళ్ళు పర్సనల్గా ఈ ఎండకి చెత్త ఏరడం వలన వాళ్ళు ఎంత పెయిన్కు గురవుతున్నారో నేను పర్సనల్గా ఆ పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నాను. అలా నేను ఈ ప్రదేశంలో చెత్త ఏరుతూ 4 గంటలైతే సమయం అయితే గడిచిపోయింది. అలా గడిచిపోయిన సమయంలో నేను అనుకున్న ప్రదేశంలో ఉన్న సగం చెత్తనైతే ఈ 4 గంటల లోపు అయితే క్లీన్ చేయడం జరిగింది. నిజానికి ఈ వీడియో అనేది ఎవరైతే రోడ్ల పక్కలో ఉండి చెత్తనైతే ఏరుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియోనైతే అంకితం చేయబోతున్నాను. ఈ చెత్తని ఏరుతున్న సమయంలో నా బాడీ అయితే డీహైడ్రేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. కానీ నేను అవన్నీ లెక్క చేయకుండా నిలకడగా ఉండి నేను ఈ చెత్తను నేను అనుకున్న ప్రదేశాన్ని తప్పకుండా ఎలాగైతే క్లీన్ చేయాలనేది ఫిక్స్ అయ్యాను. ఈ ఛాలెంజ్ను మొదలుపెట్టి నేను 7 గంటల సమయం అయితే కావస్తుంది. ఈ 7 గంటల సమయంలో నేనైతే 90% చెత్తనైతే నేను అనుకున్న ప్రదేశంలో ఉన్న చెత్తనైతే నేనైతే ఏరివేయడం జరిగింది. ఈ చెత్తని ఎక్కడైతే రీసైక్లింగ్ చేస్తారో అక్కడనైతే ఇవ్వబోతున్నాను. ఈ ఛాలెంజ్ వలన నేనైతే ఒక కొత్త అనుభూతిని అయితే పొందాను. ఒకటి, మంచి పని చేయడంలో ఉన్న సంతోషమే వేరు. రెండవది, చెత్త ఏరుకునే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని నేను నా పర్సనల్గా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో వాళ్ళకైతే అంకితం.